హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 244 పాయింట్స్ డౌన్ అయి 47,706 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 63 పాయింట్స్ ఫాల్ అయి 14,296 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మార్కెట్ ఓపెనింగ్ అయితే స్ట్రాంగ్ గా గ్యాప్ అప్ లోనే అయింది. బట్ ఓపెన్ అయిన పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా కాన్స్టెంట్ గా స్లైడ్ అవుతూ నియర్లీ 300 పాయింట్స్ దగ్గరగా ఓపెన్ అయిన పాయింట్ ఆఫ్ టైం నుంచి నిఫ్టీ అలాగే మిగిలిన ఇండెక్స్ లైక్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఓపెన్ అయిన పాయింట్ ఆఫ్ టైం నుంచి కరెక్షన్ అయితే కనిపించింది. అండ్ టెలిగ్రామ్లో అప్డేట్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది అర్థమయ్యే ఉంటుంది. మార్కెట్ రిలేటెడ్గా నెగిటివ్గా మూవ్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవని ఉన్న ఇన్ని అప్డేట్స్లో పాజిటివ్ అప్డేట్, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎంటైర్ ఇండియాలో లాక్డౌన్ విధించాలనే ఆలోచనలో లేనట్లయితే అప్డేట్ చేశారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రీవియస్ గా విధించిన రిస్ట్రిక్షన్స్ కి అడిషనల్ గా ఇంకొన్ని రిస్ట్రిక్షన్స్ ని విధించడం జరిగింది. కొన్ని షాప్స్ ని మెన్షన్ చేస్తూ లైక్ గ్రోసరీస్ కానీ, ఫ్రూట్ షాప్స్ కానీ, డైరీ, బేకరీ ఇలాంటివన్నీ మెన్షన్ చేస్తూ ఇవి మార్నింగ్ 7 AM నుంచి 11 AM వరకు మాత్రమే వాళ్ళ బిజినెస్ ని చేయాల్సి ఉంటుందని, అండ్ దాని తర్వాత ఈస్టర్న్ స్టేట్ అయిన జార్ఖండ్ లో 1 వీక్ పాటు 22 ఏప్రిల్ నుంచి 1 వీక్ పాటు కూడా కంప్లీట్ లాక్డౌన్ విధించబోతున్నారని ఇంకొక అప్డేట్ రావడం జరిగింది. ఈవెన్ నిన్నటి మార్కెట్లో కానీ వాళ్ళ మార్కెట్లో కానీ మార్కెట్లో ఇలా అప్డేట్స్ టైం టు టైం నెగిటివ్గా వస్తుండేసరికి అది మార్కెట్స్ ని డౌన్ సైడ్ అయితే మూవ్ చేస్తూ ఉంది. అండ్ ఈవెన్ నిన్నటి FIDA డేట్ అని గమనిస్తే FIS 1633 crores దగ్గరగా సెల్ చేస్తుంటే DIS 2355 crores దగ్గరగా బై చేయడం జరిగింది. ఓవరాల్ నెట్ మార్కెట్ లోకి మనీ ఫ్లో అయినా మేజర్ ఇండెక్స్ లో సెల్లింగ్ ఎక్కువగా కనిపిస్తుండేసరికి ఓవరాల్ మార్కెట్ మనకి నెగిటివ్ లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ సబ్సిడరీ అయిన ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు IPOగా మార్కెట్ లోకి రావాలనుకుంటున్నారు అనుకున్నాం కదా. సో దాని రిలేటెడ్గా ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే షేర్ హోల్డర్ కేటగిరీని ఈ షేర్ కొన్న వాళ్ళు షేర్ హోల్డర్ కేటగిరీకి ఎలిజిబుల్ అవుతారు అనుకున్నాం కదా. వీళ్ళ DRHPలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు షేర్ హోల్డర్ కేటగిరీ అనేది లేదు అని. సో ఈ షేర్ కొన్న వాళ్ళకైతే షేర్ హోల్డర్ కేటగిరీ కమింగ్ డేస్లో అయితే అప్లై అవ్వదు, బికాస్ వీళ్ళు ఇవ్వాలనుకోవట్లేదు షేర్ హోల్డర్ కేటగిరీ. అండ్ ప్రీవియస్గానే అనుకున్నాం వీళ్ళు ఆదిత్య బిర్లా వాళ్ళు 28 lakhs దగ్గరగా షేర్స్ని సెల్ చేస్తుంటే IPO ద్వారా సన్ లైఫ్ ఇండియా వాళ్ళు 3.6 crores దగ్గరగా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా ఉన్న షేర్స్ అయితే సెల్ చేయబోతున్నారు. ఇద్దరు కలిపి నియర్లీ 13.5% దగ్గరగా వాటాని IPO ద్వారా అయితే సెల్ చేయబోతున్నారు. ఇది మోస్ట్లీ ఆఫర్ ఫర్ సేల్లోనే కనిపిస్తుంది IPO. నెక్స్ట్ వ్యాక్సిన్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని స్టాక్స్ని మీరు గమనిస్తే పెనేషియా బయోటెక్ కానీ, డాక్టర్ రెడ్డీస్ కానీ, ఈవెన్ స్నోమ్యాన్ లాజిస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా ఒకే ఒక్క పాయింట్తో రైజ్ అవుతున్నాయి. కమింగ్ డేస్లో వ్యాక్సిన్ రిలేటెడ్గా డిమాండ్ ఎక్కువగా ఉండబోతుందని. సో ఇండివిజువల్గా ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క రీజన్ ఉంది. బట్ ఇవనే కాదు, ఇంకొన్ని స్టాక్స్ కూడా ఫార్మాస్యూటికల్, API మ్యానుఫ్యాక్చర్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ రీసెంట్ టైమ్స్లో అనుకున్నాం కదా. ఈవెన్ ఈ ఫాల్లో కూడా ఫార్మాస్యూటికల్స్ కానీ, స్పెషాలిటీ కెమికల్స్ ఏవైతే ఫార్మాస్యూటికల్ మీదే ఎక్కువగా బిజినెస్ చేస్తుంటాయో వాళ్ళకి కానీ, IT కంపెనీస్కి కానీ, FMCG కంపెనీస్కి కానీ ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు, వేరేస్ ఫైనాన్షియల్ స్టాక్స్ ఎక్కువగా కరెక్ట్ అవుతుంటాయని. సో మోస్ట్లీ మీరు గమనిస్తూ వస్తే ఫార్మాస్యూటికల్ స్టాక్స్ రిలేటెడ్గా, స్పెషల్లీ ఎవరైతే వ్యాక్సిన్ రిలేటెడ్గా లింక్ అయినారో వాళ్ళ రిలేటెడ్గా మనకి కొంత స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇవాళ డాక్టర్ రెడ్డీస్ వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. సో వీళ్ళు రష్యాకి సంబంధించిన స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్స్తో అయితే టైఅప్ అయ్యి ఇండియాలో ఈ స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ని తయారు చేయబోతున్నారు. అండ్ దీని రిలేటెడ్గా డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు ఇవాళ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేయడం జరిగింది. ఈ స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ రిలేటెడ్గా రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చింది కదా. మీన్స్ ఈ వ్యాక్సిన్ ఇండియాలో ప్రొడక్షన్ చేసి సెల్ చేయండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా. దాని రిలేటెడ్గా మాట్లాడుతూ మాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మేము ఈ వ్యాక్సిన్ని మోస్ట్లీ బై జూన్ మేము మార్కెట్లోకి తీసుకురాబోతున్నాం అని అయితే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కాకపోతే గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, క్యాడిలా హెల్త్ కేర్ వాళ్ళు కూడా వ్యాక్సిన్ని డెవలప్ చేస్తున్నారు. ఆ వ్యాక్సిన్ రిలేటెడ్గా phase 3 క్లినికల్ ట్రయల్స్ వాళ్ళు డిసెంబర్లోనే స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళు కూడా చెప్తున్నది ఈ క్లినికల్ ట్రయల్స్లో వాళ్ళు లాస్ట్ స్టేజ్లో ఉన్నారని, అండ్ ఈ క్లినికల్ ట్రయల్స్లో డెవలప్ అవుతున్న రిజల్ట్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయని, ఇన్ ద బెస్ట్ కేస్ ఈ వ్యాక్సిన్ని వీళ్ళు కూడా జూన్లో తీసుకొస్తారని అయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరెవరైతే వ్యాక్సిన్తో లింక్ అయినారో వాటి రిలేటెడ్గా అన్ని స్టాక్స్ కూడా మనకి ర్యాలీ అవుతున్నాయి. అండ్ వీటి రిలేటెడ్గా కోల్డ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసే, మీన్స్ ఇప్పుడు ఈ వ్యాక్సిన్ స్టోర్ అవ్వాలంటే కొన్ని వ్యాక్సిన్స్ని కోల్డ్ టెంపరేచర్స్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసిన లాజిస్టిక్స్ కంపెనీస్కి కూడా కొంత డిమాండ్ అయితే పెరుగుతుంది. ఈ కోల్డ్ స్టోరేజ్ రిలేటెడ్గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, కొత్తగా డెవలప్ అయ్యే వ్యాక్సిన్స్ ఒకవేళ రూమ్ టెంపరేచర్లోనే స్టెబిలైజ్ అయినా, లేదంటే వ్యాక్సిన్ ఒక స్టెబిలిటీని ఇంప్రూవ్ చేసి కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదనేలా వ్యాక్సిన్ కానీ డెవలప్ అయితే దెన్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఎక్కువ కరెక్షన్ ఈ స్టాక్స్ రిలేటెడ్గా ఉంటుంది. ప్రీవియస్గా కూడా వ్యాక్సిన్ రిలేటెడ్గా అప్డేట్ వచ్చినప్పుడు ఈ స్టాక్లో చాలా ఎక్కువ ర్యాలీ కనిపించింది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నియర్లీ 70 రూపీస్ దగ్గరగా వెళ్ళిన స్టాక్ ప్రైస్ నియర్లీ 35% దగ్గరగా ఫాల్ అయ్యి 45 రూపీస్ దగ్గరకు కూడా వచ్చింది. ఇప్పుడు కూడా 9% దగ్గరగా స్టాక్ ప్రైస్ ర్యాలీ అవుతుంది. ఇలాంటి స్టాక్స్లో ఎంట్రీ తీసుకున్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఎటువంటి అప్డేట్స్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్స్ రిలేటెడ్గా వచ్చినా, స్టెబిలిటీ రిలేటెడ్గా, దాన్ని అది స్టాక్స్ని ఇంపాక్ట్ చేస్తుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సో డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు అని మనం మాట్లాడుకుంటున్నాం. సో ఓన్లీ డాక్టర్ రెడ్డీస్ వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఇండియాలో, ఇంకెవరు చేయరా? ఇక్కడ కనిపిస్తున్న 6 ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ RDIF వాళ్ళతో స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ వాళ్ళతో అయితే టైఅప్ అవడం జరిగింది. సో ఇందులో పెనేషియా బయోటెక్ వాళ్ళు నియర్లీ 100 million డోసెస్ దగ్గరగా తయారు చేయబోతున్నారని అయితే వాళ్ళు ఇవాళ అప్డేట్ చేశారు.
ఇవాళనే కాదు ప్రీవియస్ గా కూడా ఈ అప్డేట్ ఉంది. బట్ ఇవాళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ అండ్ ఈవెన్ వ్యాక్సిన్ డిమాండ్ హెవీగా ఉంది కాబట్టి ఎవరైనా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్స్ ఒకవేళ వీళ్ళకి కాంట్రాక్ట్స్ ఇస్తే లైక్ ఫిల్లింగ్ అండ్ ఫినిషింగ్ రిలేటెడ్ గా కాంట్రాక్ట్స్ ఇచ్చినా వాటిని కూడా వీళ్ళు కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నారని అయితే అప్డేట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఉన్న డిమాండ్ ని వాళ్ళ కెపాసిటీ మేరకు యూజ్ చేసుకునేందుకు వాళ్ళు రెడీగా ఉన్నారని మేనేజ్మెంట్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ రిలేటెడ్ గా గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది కాబట్టి తయారు చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. నియర్లీ 10% దగ్గరగా స్టాక్ ప్రైస్ అయితే ర్యాలీ అయింది. ఇందాకే మాట్లాడుకున్నాం కదా, క్యాడిలా వాళ్ళు కూడా బై జూన్ ఎర్లీ జూన్ వాళ్ళ వ్యాక్సిన్ని తీసుకురావాలన్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఈ రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్స్ ఇస్తుంది కదా వ్యాక్సిన్స్కి. సో విత్ ఇన్ 3 days లోపు ఇవ్వాలనుకుంటున్నారా అప్రూవల్ లేదనుకుంటున్నారా అని చెప్తారంటున్నారు. కాబట్టి వీళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుందని క్విక్ అనేది మార్కెట్లోకి వస్తుందని క్యాడిలా హెల్త్ కేర్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. ఈవెన్ జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు కూడా వాళ్ళ వ్యాక్సిన్ రిలేటెడ్గా ఈ క్విక్ అప్రూవల్ రిలేటెడ్గా అప్లికేషన్ వేశారనే ఇలా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. సో మల్టిపుల్ వ్యాక్సిన్ ఇండియాలోకి అయితే కమింగ్ డేస్లో రాబోతున్నాయి. ఎవరు ముందొచ్చి మార్కెట్ రిలేటెడ్గా ఎక్కువగా బిజినెస్ చేస్తారనేది ఆ కంపెనీ రిలేటెడ్గా పాజిటివ్ ఫ్యాక్టర్ని డిసైడ్ చేస్తుంది. ఇదిలా ఉంటే మనీ కంట్రోల్ వాళ్ళు ఒక 8 లార్జ్ క్యాప్ స్టాక్స్ దగ్గరగా సజెస్ట్ చేస్తూ ఇలా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఇది ఒక ఆపర్చునిటీలో తీసుకొని ఈ స్టాక్స్లో ఎంటర్ అవ్వండి, ఇది లాంగ్ టర్మ్లో బెటర్గా పర్ఫామ్ చేయగలిగే స్టాక్స్ అని 8 లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఆ 8 లార్జ్ క్యాప్ స్టాక్స్ నేమ్స్ చూస్తే హీరో మోటోకార్ప్, హెచ్పిసిఎల్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, విప్రో, సిప్లా, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలివర్ అండ్ ఇంకొక పోస్ట్ లో ఇంకొక 10 స్టాక్స్ దగ్గరగా మెన్షన్ చేస్తూ అవి 18 to 43% దగ్గరగా రిటర్న్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని నేమ్స్ అయితే మనకి పోస్ట్ లో కనిపిస్తుంటాయి. 2 ఇమేజెస్ ని కూడా మీకు టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేశాను. నెక్స్ట్ రాకేష్ జుంజున్వాలా గారు ఒక ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ ఎలా ఉండాలనే దాని రిలేటెడ్గా 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే షేర్ చేశారు. అవేంటనేది గమనిద్దాం. ఎప్పుడు కూడా ట్రేడింగ్ ని ఇన్వెస్ట్మెంట్ ని కంబైన్ చేయొద్దు. లైక్ ఏదో ఒక స్టాక్ రిలేటెడ్ గా బ్రేక్అవుట్ ఉంది, ఆ స్టాక్ రిలేటెడ్ గా ట్రేడ్ ని తీసుకొని నష్టపోతుంటే దాని ఇన్వెస్ట్మెంట్ లో కన్వర్ట్ చేయొద్దు అని మీనింగ్ వచ్చేలాగా తన స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. సో ట్రేడ్ తీసుకొని లాస్ అయ్యాం కదా అని నేను ఎప్పుడు దాని ఇన్వెస్ట్మెంట్లోకి తీసుకోలేదు. ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్ రిలేటెడ్గా నేను ఎప్పుడు ట్రేడ్ చేయలేదు. మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ ఈ రెండింటిని కూడా కంబైన్ చేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, తద్వారానే ఎక్కువ నష్టపోతుంటారని. అండ్ ఈవెన్ తను ఏ స్టాక్స్లో అయితే ట్రేడ్ చేస్తూ ఉంటారో ఆ స్టాక్స్ జనరలీ తన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా చూసే స్టాక్స్ కాదు అని చెప్తున్నారు. అండ్ స్టాక్ మార్కెట్లో బుల్గా ఉండాలా బేర్గా ఉండాలా అంటే ఈ రెండు కాదు, మన లాంగ్వేజ్ లో ఊసర వెళ్ళేలాగా ఉండాలి. మార్కెట్ డైరెక్షన్ ని బట్టి బుల్గా కానీ బేర్గా కానీ చేంజ్ అయ్యే విధంగా ఊసర వెళ్ళేలాగా ఉండాలని తను అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏసీసీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిన్న వాళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు, రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. ఈవెన్ రిజల్ట్స్ తో పాటు నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళ కాస్ట్ కటింగ్ రిలేటెడ్ గా మీన్స్ వీళ్ళ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ గా ఎలా కట్ చేసుకొని ఎక్స్పెన్సెస్ ని కట్ చేసుకొని బెటర్ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీని ఎలా తీసుకురావాలని కూడా అప్డేట్ చేశారు. అది పాజిటివ్ అప్డేటే. ఈవెన్ వీళ్ళ కెపాసిటీని కూడా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారని అండ్ ఈవెన్ సిమెంట్ డిమాండ్ రిలేటెడ్ గా కమింగ్ మంత్స్ లో పాజిటివ్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని ఏసీసీ మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. ఇది మేనేజ్మెంట్ చెప్తున్నది. ఈవెన్ స్టాక్ కూడా గ్యాప్ అప్ లోనే ఓపెన్ అయింది, బట్ మార్కెట్ తో నియర్లీ 3% దగ్గరగా కరెక్ట్ అవడం జరిగింది. ఈవెన్ వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత జెఫ్రీస్ వాళ్ళు ప్రీవియస్ గా ఇచ్చిన వాళ్ళ టార్గెట్ ని 2200 టార్గెట్ ని 2300 గాను, సిఎల్ఎస్ఏ వాళ్ళు 2080 గాను, సిటీ వాళ్ళు 2600 గాను టార్గెట్ ని ఏసీసీకి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇవాళ 150 అరౌండ్ ఇండియన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ని ఎయిర్లైన్ కంపెనీస్ కి ప్రొవైడ్ చేయబోతుందని మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇంచుమించి అప్డేట్ వచ్చిన పాయింట్ ఆఫ్ టైంలో ఎయిర్లైన్ స్టాక్స్ లో కొంత మూవ్ అయితే కనిపించింది. సో ప్రీవియస్ గానే ఎయిర్లైన్ కంపెనీస్ ఫైనాన్స్ మినిస్టర్ని కలిసాయని, సో ఇలాంటి కండిషన్స్లో వాళ్ళని ఆదుకోవాలని, సెక్టార్ని ఆదుకోవాలని ఫైనాన్స్ మినిస్ట్రీకి రిపోర్ట్ చేశాయనేలా కూడా మనకు ప్రీవియస్గా అప్డేట్ ఉంది. సో దీని రిలేటెడ్గా మినిస్ట్రీ రెస్పాండ్ అవుతూ వీళ్ళకి ఫైనాన్షియల్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నట్లు ఇండియన్ గవర్నమెంట్ ఆలోచిస్తుందనేలాగా మనకు ప్రెసెంట్ అయితే అప్డేట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ నిన్న మనం మాట్లాడుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎంతమంది గమనించారు? రెసిస్టెన్స్ వర్క్ అవ్వలేదు బికాస్ మార్కెట్ ఓపెన్ అయిందే 14,527 దగ్గర. సో రెసిస్టెన్స్ వర్క్ అవ్వలేదు, బట్ ఆ లెవెల్ నుంచి ఫాలో అవుతుంటే నిఫ్టీ ఏ లెవెల్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుంది? 14,207. మనం అనుకున్న సపోర్ట్ 14,210. నియర్లీ సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. క్లోజింగ్ 14,296 దగ్గర అయింది. బ్యాంక్ నిఫ్టీని కూడా మీరు గమనిస్తే సపోర్ట్ దగ్గరికి బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవ్వలేదు, 30,480కి బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవ్వలేదు. బట్ రెసిస్టెన్స్ మనం అనుకుంది 31,790 అండ్ బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ హైయెస్ట్ 31,731. ఈ లెవెల్స్ బిట్వీన్ లోనే మార్కెట్ ఉంది కాబట్టి ఈ లెవెల్స్ నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా అయితే గమనిస్తున్నాను. మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ప్రీవియస్ నుంచి వస్తున్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని గమనిస్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ మీకు అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతూ ఉంటాయి. 14,500 దగ్గర మనం ఎక్కువగా మాట్లాడుకునే లెవెల్ 14,550. 14,550 లెవెల్ అబోవ్ వస్తే మనకు ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది, ఓకే అబోవ్ ఇంకా సస్టైన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని. మార్కెట్ రిపీటెడ్ గా ఇంపార్టెంట్ లెవెల్స్ టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ ఇవాళ కూడా 14,300 ఇంపార్టెంట్ సపోర్ట్ ని బ్రేక్ చేసి అండ్ అగైన్ 14,300 దగ్గర వచ్చి క్లోజ్ అయ్యే ప్రయత్నం అయితే చేసింది. మనం ఆప్షన్ చైన్ లో నిన్నటి వీడియోలో కూడా మనం మాట్లాడుకుంది బిలో 14,300 14,000 వరకు కూడా నిఫ్టీ స్లైడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని. అగైన్ సేమ్ డేటానే మనకి నిఫ్టీ ఆప్షన్ చైన్లో కనిపిస్తుంది. బిలో 14,300 14,000 ఇంపార్టెంట్ సపోర్ట్ గాను అండ్ టాప్ సైడ్ ఇమీడియట్ గా 14,500 రెసిస్టెన్స్ గాను. ఇది మీరు ఈ మంత్ కి సంబంధించిన కాంట్రాక్ట్స్ అండ్ నెక్స్ట్ మంత్ కి సంబంధించిన వీక్లీ కాంట్రాక్ట్స్ తో కూడా కంపేర్ చేయొచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా?
నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.